హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాం. ఈరోజు అయితే మా హస్బెండ్తో కలిసి అయితే వ్లాగ్ చేస్తున్నాం. హాయ్ చెప్పు చెప్పు హాయ్ చెప్పు. ఈరోజు అయితే మటన్ లివర్, గోంగూర పచ్చడి అన్నైతే చేస్తున్నాం. చూడండి, ఈరోజు మా హస్బెండ్ అయితే చేస్తున్నారు. ఆయిల్ అయితే వేసేసుకున్నాం. ఇది మటన్ కర్రీకి, ఇదేమో లివర్కి. ఇక్కడైతే లివర్ అయితే వాష్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ ఆనియన్స్, అలాగే టమాటా, అలాగే పచ్చిమిర్చి అన్నీ అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇక్కడ మటన్ అయితే 7 అయితే విజిల్స్ అయితే ఇచ్చాను. కుక్కర్కి అయితే పెట్టాను అనమాట. ఆనియన్స్ అయితే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా అయితే వేసుకున్నాం అనమాట. పులావ్కి అయితే రైస్ కడిగి అయితే పెట్టుకున్నాను నేను. ఇంకా రైస్ ప్రిపేర్ చేయాలి. పులావ్ అక్కడ లివర్, ఇక్కడేమో మటన్ కర్రీ, ఇక్కడేమో పులావ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నా. అండ్ మేము వంట చేస్తుంటే మా మ్యాక్స్ గారు ఇక్కడే కూర్చొని చూస్తున్నాడు, ఎప్పుడవుతుందా వీళ్ళది అనేసి. మోస్ట్లీ మేము ఎక్కడుంటే అక్కడే ఉంటాడనమాట. ఏ మ్యాక్స్, ఏం చేస్తున్నావు? అన్నం అయితే తిందామని రెడీగా ఉన్నావు. చాలు ఇంకా ఓవర్ యాక్షన్ చాలు. అవుతుందిలే, తిందాం. మార్నింగ్ ఏం తిన్నావు మ్యాక్స్? నువ్వు చెప్పు, మార్నింగ్ ఏం తిన్నావు చెప్పు. మన సబ్స్క్రైబర్స్కి చెప్పు, ఏం తిన్నావు చెప్పవా? ఇది అండి మా మ్యాక్స్ గారిది. ఎక్కడుంటే అక్కడే ఉంటాడు మోస్ట్లీ. కిచెన్లో అనమాట. ఇది కిచెన్లోకి వచ్చాడు. మటన్లో కారం, ఉప్పు, అన్ని మసాలాలు అయితే వేసేసాము. ఇక్కడ పక్కన పులావ్కి అయితే రెడీ అవుతుంది. ఇక చికెన్ లివర్ అయితే ప్లేట్ అయితే అన్నీ వేసేసి ప్లేట్ అయితే పెట్టేసాము. అండ్ మటన్లో వాటర్ అయితే వేసేసాము. ఇంకా ఎందుకంటే మటన్ ఉడకాలి కదా బాగా. ఇంకా పులావ్కి అయితే రెడీ అవుతుంది. ఇంకా మటన్ లివర్ అయితే ఇలా ఉంది ప్రజెంట్. చూద్దాం. ఇంకా రైస్కి అయితే పెట్టేశాను. అండ్ ఇక్కడ గోంగూర చట్నీ ప్రిపేర్ చేస్తున్నా. మటన్కి గోంగూర అయితే బాగుంటుంది కదా. యాక్చువల్లీ మేము మటన్లోనే గోంగూర మటన్ చేద్దాం అనుకున్నాము, కానీ సపరేట్ చేస్తానులే, చట్నీ లాగా చేస్తాను అన్నమాట. అండ్ గోంగూర పచ్చడి కూడా అయిపోయింది. ఇంకా గ్రైండ్ చేసుకోవడమే. అండ్ గోంగూర పచ్చడి అయితే గ్రైండ్ చేసేసుకున్నా. ఈ గోంగూర పచ్చడి రెసిపీ కావాలంటే నా ఓల్డ్ వీడియోలో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. మటన్ రెడీ అయిపోయింది. మటన్, రైస్, మటన్ లివర్ అండ్ ఫైనల్గా గోంగూర. కాంబినేషన్ బాగుంటుంది కదా. అండ్ చికెన్. గోంగూరతో కాంబినేషన్ బాగుంటుంది, అందుకని గోంగూర కూడా చేసేసాయి. ఇంకా తినేయడమే. మ్యాక్స్ గారు ఎక్కడున్నాడు? మ్యాక్స్ గారు ఇక్కడున్నాడు. మ్యాక్స్, రే మ్యాక్స్, ఏ మ్యాక్స్ ఏంటి వీడు పలకడం లేదు? మ్యాక్స్, ఏంట్రా అంత ఫుల్ నిద్రపోతున్నావా? పలకడం లేదు ఎందుకు? ఏంటి
నిద్రపోతున్నావా? డిస్టర్బ్ చేశానా నిన్ను? మ్యాక్స్ డిస్టర్బ్ చేశానా? ఏం చేస్తున్నావు? తినడం పడుకోవడం అంతేనా? ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? రా పైకి రా. ఏంటి మ్యాక్స్, నిద్ర వస్తుందా? నిద్ర వస్తుందా నీకు? నిద్రపోతున్నావా? దా ఇక్కడికి వచ్చి పడుకుందిరా. దా దా ఇక్కడికి రా. రా కమ్ కమ్ మ్యాక్స్, రా మరి ఇక్కడికి రా. గుడ్ బాయ్. వచ్చాడు మ్యాక్స్ గాడు వచ్చాడు. మ్యాక్స్ కన్నా వచ్చాడు. మ్యాక్స్ కన్నా చుక్కు 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 చుక్కు. మ్యాక్స్ కన్నా గుడ్ బాయ్ మ్యాక్స్. గుడ్ బాయ్ మా మ్యాక్స్ గాడు. గుడ్ బాయ్. ఏంటి ఓవర్ యాక్షన్ బౌ. అండ్ మా బాల్కనీలో అయితే ఈ మొక్క అయితే కొత్తగా వచ్చింది. నాకు ఈ మొక్క ఏంటో తెలీదు మరి. పనికొచ్చే మొక్కనా పనికిరాని మొక్కనా అయితే తెలీదు. ఉన్నీలేని అలాగే పెట్టాను. మీకు ఈ మొక్క ఏంటో తెలిస్తే ప్లీజ్ కామెంట్ అయితే చేయండి. నేను అలాగే ఉంచానన్నమాట. ఇక్కడ పువ్వు కూడా వచ్చింది. మరి యూజ్ అయ్యే మొక్కనా యూజ్ కాని మొక్కనా తెలీదు. ఇంకా చాలా పెద్దగా అయితే అయ్యింది. సరే ఉంటే ఉన్నీలే. ఇంకా నేను ఏ చెట్లు అయితే వేయలేదు ఇంకా, ఎందుకంటే ఊరికి వెళ్ళినప్పుడు అన్నీ చనిపోతున్నాయి అన్నమాట. అందుకని ఏం వేయలేదు. ఇది అంతకు ఇదే వచ్చేసింది అన్నమాట. చూద్దాం ఇంకా ఏమైనా యూజ్ అయ్యేటి వస్తాయేమో అని పెట్టాను అలాగే. ఇక్కడేమో నేను రీసెంట్గా పుదీనా అయితే వేసుకున్నాను. ఇంకా పుదీనా కూడా బ్రతికిందనమాట. పుదీనా ఎక్కువ యూజ్ చేస్తాం మేము. ఇవి సైడ్లకు కూడా చిన్న చిన్న మొక్కలు అయితే ఇవే వచ్చేసాయి. మరి ఇదే చెట్టునా? సేమ్ చెట్టునే చిన్న పిల్లలు కూడా వచ్చేసాయి. చిన్న చిన్న మొక్కలు కూడా ఉన్నాయి. మరి ఈ మొక్క ఏంటో తెలిస్తే ప్లీజ్ కామెంట్ అయితే చేయండి, ఓకేనా? ఇక్కడ మీకు పువ్వు కూడా చూపిస్తున్నా. పువ్వు అయితే ఇది వచ్చేసింది. చూస్తాం. స్మెల్ కూడా చూశాను, నాకేం అర్థం కాలేదు ఈ మొక్క ఏం మొక్కనో. అండ్ ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా కిచెన్ మొత్తం ఇలా క్లీన్ చేసేసుకొని, ఇంకా ఇన్ని సామాన్లు అయితే పడ్డాయి, ఇవన్నీ అయితే క్లీన్ చేసుకోవాలి. ఇంకా ఇవన్నీ క్లీన్ చేసుకొని ఫ్రెష్ అప్ అయితే అవ్వాలి. ఇది ఈవినింగ్ అనమాట. ఆఫ్టర్నూన్ లంచ్ చేసి ఉంటాం కదా, లంచ్ చేసిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ ఇన్ని పనులు ఉంటాయి. ఇన్ని పనులు అయితే చేసేసుకోవాలి. అండ్ డిన్నర్కి అయితే చపాతీ చేసుకుంటున్నాం. ఇంకా చపాతీ తినేసి ఇంకా పడుకోవడమే. ఇంకా మ్యాక్స్కి అయితే ఫుడ్ అయితే పెట్టేశాను. మ్యాక్స్ తిన్నాడు. ఇక మా కోసమని చపాతీ చేసుకుంటున్నాం. చపాతీ చికెన్ ఆర్ చపాతీ మటన్ ఏదైనా తినొచ్చు అనమాట. రెండైతే ఉన్నాయి. అండ్ థంబ్నెయిల్ చూశారు కదా, అవునండి, నేను ఈరోజు మా హస్బెండ్తో వ్లాగ్ చేద్దామనుకున్నా, కానీ ఆయన స్టార్టింగ్లో మాత్రమే కనిపించారు. ఇంకా మాట్లాడమంటే మాట్లాడలేదన్నమాట. ఏం మాట్లాడలేదు. ఇంకా ఎవరు చేసే పనులు వాళ్ళు చేయాలనేసి నేనే మాట్లాడేసా. ట్రై చేద్దాం ఫ్యూచర్లో మా హస్బెండ్తో కూడా నేను వ్లాగ్స్ చేసేలాగైతే ప్లాన్ చేస్తున్నా. మరి వర్కౌట్ అవుతుందో లేదో తెలియదు. ఆయన కొంచెం షైగా ఫీల్ అవుతారనమాట. ఎక్కువగా వీడియోస్లో రారు. నేనే ఫోర్స్ చేసి పిలుస్తానమాట. ఈరోజు ఇద్దరం కలిసి వ్లాగ్ చేయాలని అనుకున్నా, బట్ అవ్వలేదు. ఒక జస్ట్ స్టార్టింగ్లో మాత్రమే కనిపించారు. ఇంకా ఏదో కంటిన్యూ చేయాలి కాబట్టి నేను చేసేసాను. ఇంకా ఫ్యూచర్లో అయితే మా హస్బెండ్తో కూడా నేను వ్లాగ్ చేయిస్తాను. ఇద్దరం కలిసి చేస్తాము. చూద్దాం వర్కౌట్ అవుతుందో లేదో. ఇక డిన్నర్ చేసేసి అయితే ఇంకా నిద్రపోవాలని అయితే వచ్చేసాము నేను మా మ్యాక్స్. ఇంకా ఇప్పటి నుంచి డైలీ వ్లాగ్స్ పెడదామని అయితే అనుకుంటున్నా.
చూడాలి మరి ఎంతవరకు పెడతానో ఏమో తెలీదు. డైలీ వీక్లీ 1 or 2 అన్న వీడియోస్ అయితే పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా. చూడాలి ఎంతవరకు అవుతుందో. నేను అనుకుంటాను కానీ చేయడం చాలా తక్కువ. చూస్తానండి. ఇంకా నా వీడియోస్కి కూడా మీరు ఇలాగే సపోర్ట్ చేయండి. నాకు అలాగే మా మ్యాక్స్ గారికి ఇద్దరికి సపోర్ట్ చేయండి. మా ఇద్దరి వీడియోస్కి లైక్స్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఇప్పుడు ఇంకా వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్తో అయితే మీ ముందుకు వస్తాను. బాయ్. థ్యాంక్ యూ సో మచ్.